హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. చెక్ ఇన్ టు ద వీడియో. ముందుగా మన సబ్స్క్రైబర్స్కి అలాగే వీడియో చూస్తున్న వ్యూవర్స్కి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇప్పుడు మనకెందుకు భయ్యా అది అంటారా? మ్యాటర్ ఏంటంటే వ్యాలంటైన్స్ డే రోజు లవర్స్ అందరూ రెడ్ డ్రెస్ వేస్తారు వాళ్ళ లవ్ని రిప్రజెంట్ చేయడానికి. మన మార్కెట్స్ కూడా వ్యాలంటైన్స్ డే స్పెషల్ అనుకుంటా, మొత్తం రెడ్ డ్రెస్ వేసుకున్నాయి. అసలు ఆ ఇండిసెస్ ఏంది భయ్యా అలా పడ్డాయి? పొద్దున్న లేవగానే నా పోర్ట్ఫోలియో చూడంగానే ఒకటే అనిపించింది, అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. కానీ ఏదో రోజు మార్కెట్ రికవర్ అవుతుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. హోప్, ఆశ మనుషుల్ని ఇదే బతికిస్తుంది. సో ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే సెన్సెక్స్ 199 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 75,939 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 102 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,929 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 260 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 49,009 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 1,227 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 49,654 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 615 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 20,811 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే శ్రీ సిమెంట్స్ 1% పెరిగింది, జూబ్లియన్ ఫుడ్ 0.67% పెరిగింది, బ్రిటానియా 1% పెరిగింది, ఐసిఐసిఐ బ్యాంక్ 0.9% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే దీపక్ నైట్రేట్ 15% కరెక్ట్ అయింది, లారస్ ల్యాబ్స్ 9% కరెక్ట్ అయింది, మనపురం ఫినాన్స్ 8% కరెక్ట్ అయింది, కళ్యాణ్ జ్యువెలర్స్ 7% కరెక్ట్ అయింది. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం, మార్కెట్ అప్డేట్ గురించి, డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.